ఒకవేళ మీరందరూ రియల్‌గానే రేపు ఎలక్షన్స్‌లో అంటే డైరెక్ట్ ఎలక్షన్స్‌లో రియల్ పాలిటీషియన్స్ అయిపోయి, ఈ పక్కన్నోళ్ళంతా రూలింగ్, ఈ పక్కన్న వాళ్ళంతా అపోజిషన్ అయిపోతే ఏం జేస్తారు? ఏం మాట్లాడతారో నాకు చేసి చూపించండి. అధ్యక్ష మాట్లాడడానికి కాబట్టి Go ahead. ఇప్పుడు మేము అండర్ 18 ఆపోజిషన్ రూలింగ్ అని చెప్తున్నాం. ఒకవేళ నిజంగా మేము పెద్ద అయ్యి ఎన్నికలలో ప్రజాస్వామ్యం కోసం కొట్లాడుతున్న టైంలో వస్తే మేము ఏది చేసినా మన మినిస్టర్ గారు చెప్పినట్టు రూలింగ్ ఆపోజిషన్ అన్నీ ఒకటే. మేము ఎంత పెద్ద అయినా ఆఖరికి పొలిటీషియన్స్ కూడా ఇప్పుడు కష్టపడేది, మన రాజకీయ నాయకులు అందరు కష్టపడేది కూడా మన ప్రజాస్వామ్యం కోసమే, మన ప్రజల కోసమే, వాళ్ళకి అన్ని అందజేయాలని. అంతేనా? అంతే. మనం ఎంత పెద్దోళ్ళైనా మన విలువలు, నీతి, నిజాయితీ మర్చిపోకుండా ఉండాలి. మానవత్వం తర్వాతే ఏదన్నా. మా తెలుగు లెసన్లో వాళ్ళ ఎగ్జామ్లో రాసింది కూడా అదే నేను. తిట్టుకుంటారు, మాట్లాడుకుంటారు, అదంతా చేస్తారు. లాస్ట్కి మేమే చేయాలి, మేమే కలిసి ఉండాలి, ఇంతే కదా. ఇప్పుడు బయటికి వెళ్ళే పాలిటీషియన్స్ చూడండి, ఇద్దరు పార్టీస్ అక్కడ అసెంబ్లీ దగ్గర చాలా ఎట్లా ఆర్గ్యూ చేసుకుంటారంటే అసలు దారుణంగా ఆర్గ్యూ చేసుకుంటారు. బయటకు వచ్చి చూడండి, తిరుగుతారు, అంటే మాట్లాడుకుంటారు, పార్టీస్ చేసుకుంటారు. ఇది మేము కూడా అలానే. అంతేనా? ప్రజల కోసం ఎవరో పోరాడరు అయితే. ప్రజల కోసం పోరాడాక కలిసి పోరాడదాం, చేంజ్ ని తెస్తాం. అంటే మా పనే ప్రజల కోసం పోరాడడమే కదా.